ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఏంట్రా ఇది? అందమైన ఆడపిల్ల, అందులోనూ మరదలు, పైగా ప్రేమ్. అదే అభిమానించే మరదలు. నోరు తెరిచి ఐస్ క్రీం అడిగితే ఎగిరి గంతేసి ఎత్తుకు తీసుకెళ్లి ఐస్ క్రీం ఇప్పించాల్సింది పోయి ఇలా చిరాకు పడతావేంట్రా? ఈ మనిషికి అలాంటివేం అర్థం కావులే అంజీ. వెళ్ళమ్మా, వెళ్ళి మీ అత్తయ్య చెప్పిన పని చేసుకో. నేను ఇక్కడ నిలబడి నాకు ఐస్ క్రీం ఇప్పించే మగాడు ఎవరైనా ఉన్నాడా అని గట్టిగా అరిచాననుకో, 100 మంది క్యూలో వచ్చి నుంచుంటారు తెలుసా? ఒరేయ్, కాంపిటీషన్ ఎక్కువైందంటే తర్వాత కథ రూట్ మారిపోతుంది. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడేంటి, నీకు ఐస్ క్రీం కావాలి అంతే కదా? పద, కొని పెడతాను. పదండి. రా, తీసుకో. ఏ ఐస్ క్రీం కావాలో తీసుకో. నాకొక కోన్ తీసుకో. నీకేమైనా కావాలమా? కుల్ఫీ ఒకటి ఇవ్వయ్యా. బావా కాలా? నువ్వు తిని, నాకొద్దు. ఏంటి చెల్లమ్మా, ఎవరిని వెతుకుతున్నావమ్మా? వేద కనిపించడం లేదన్నయ్య. ఓ, మిస్ అయిందా? నా కొడుకు కూడా మిస్ అయ్యాడమ్మా. నాకు తెలిసి ఇద్దరు జనాలకి దూరంగా వెళ్ళిపోయి నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా అని సాంగ్ పాడుకుంటున్నారేమో నా డౌటు. అన్నయ్య, నా మీద కోపడడం కాదమ్మా, జాతరలో వాళ్ళ క్లోజ్ గా తిరగడం చూసి నాకే డౌట్ అనిపించింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే. అది నాకు తెలుసమ్మా. మామూలు కూడా బుద్ధిమంతుడే, కాకపోతే వాడి బుద్ధిని పక్కదారి పెట్టించే స్కీము అన్నపూర్ణేసిందేమోనని నా అనుమానం. అంటే ఏంటో, నేను మంచి చెప్తున్నాను చెడు చెప్తున్నాను, అన్ని డైలాగులు నేనే చెప్పాల్సి వస్తుంది. విషయం ఏంటో సూటిగా చెప్పన్నయ్యా. ఏం లేదమ్మా, నీ కూతుర్ని ఎలాగైనా తన దగ్గరికి చేర్చుకోవాలని చూస్తుంది కదా. అందులో నీకు ఏ డౌటు లేదు కదా? నేనుండగా అది జరగదు కదా. జరగదనుకో, కానీ ప్రేమ వల్ల జరిగితే. మావాడేమో అన్నపూర్ణ ఏం చెప్తే అదే వేదవాకుగా ఫాలో అయిపోతున్నాడు. మా వాడి బుద్ధిని మార్చేసి నీ కూతురికి గ్యాలం వేయించి వాడి ద్వారా వేదాన్ని తన దగ్గర తెచ్చుకోవాలని ఏమైనా నాకు అనిపిస్తుందమ్మా. అయినా అమ్మా నువ్వే నమ్మద్దమ్మా, చూద్దాం. ఎక్కడ ఉంటారు కదా, అసలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. హే, అంటింది మొద్దు ఉండు. అమ్మమ్మ అడు చూడు. అయ్యో చూసావా, అమ్మో ఆ రొమాంటిక్ సీను. చుట్టూ ఇంత పెద్ద పబ్లిక్ ఉన్నా వాళ్ళకి మాత్రం ఎవ్వరూ కనపడడం లేదు. ఇప్పుడు చెప్పు, నాది ఒట్టి డౌటే అంటావా, అన్నపూర్ణ స్కీమే అంటావా? బాలు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అదే అత్తయ్య, వేద ఐస్ క్రీం. నువ్వు మాట్లాడుకో. అది కాదమ్మా, బావ ఐస్ క్రీం ఇప్పిస్తే నీ మూతి మీద అంటుకున్న ఐస్ క్రీం ని వాడి చేత్తోనే తుడవాలా?
ఆ, అది కాదు వదినా. ఏది కాదంజీ? పెద్దవాడి వయ్యుండి తప్పని చెప్పకుండా వేడుక చూస్తున్నావా ఇక్కడ? చుట్టూ ఇక్కడ ఎంతమంది జనాలున్నారు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా మీకు? అత్తయ్య ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏమవ్వాలరా? మీరు ఫ్రెండ్స్ అని మాకు తెలుసు, కానీ మీరు వేస్తున్న ఈ వేషాలను చూసి ఎవరూ అనుకోరు. మీ మధ్య ఏదో ఉందనుకుంటారు. నువ్వు మగపిల్లాడివిరా, ఏం చేసినా చెల్లుతుంది. కానీ అది ఆడపిల్ల. నలుగురి కళ్ళల్లో ఇలా పడితే ఏమంటారు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది కాదమ్మా. మాట్లాడకు బాలు. మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే కదా? చెప్పురా, చెప్పు. అంతకు మించి ఏం లేదు కదా? ఉట్టి ఫ్రెండ్షిప్పే, అంతకు మించి ఏమి ఉండకూడదు బాలు. ఫ్రెండ్షిప్ అయినా సరే ఇక నుంచి లిమిట్లోనే ఉండాలి. చెప్తున్నాను కదా. ఇద్దరి మధ్య ఏం ఉండకూడదు. రావే. అత్తే, ఇద్దరి మధ్య ఏం ఉండకూడదు. నేనేసిన రోజు పడింది. అయితే నువ్వు ప్రేమించిన వాడితో పెళ్ళైపోతుందిగా? అవునే, మన మనసులో ఏ కోరిక కోరుకున్నా ఆ గాజు పడితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందే. అదే కదా అమ్మవారి మహిమ. అంటే బావకి నాకు పెళ్లి జరుగుతుందో లేదో ఆ అమ్మవారిని అడిగితే చెప్తుంది కదా?